హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ మొమెంట్స్. ఈరోజు అయితే కాకరకాయ, బోడ కాకరకాయ అంటారు కదా, హెల్త్కి చాలా మంచిది. ఈ సీజన్లో మాత్రమే 1.5 మంత్ మాత్రమే వస్తాయి. కంపల్సరీ తినాలి అందరూ, మంచి విటమిన్స్ ఉంటాయి. ఇలా చాకుతో పైన గరుకు అంతా గీరేసుకోవాలన్నమాట. మొత్తం కాకరకాయలన్నిటికీ ఇట్లా గరుకు గీరేసుకుని నీట్గా వాష్ చేసుకుని మన కొంచెం సేమ్ కాకరకాయ ఫ్రై వండుకున్నట్టు దొండకాయ ఫ్రై అలా వండేసుకుంటే సరిపోతుంది. ఏం చేదు ఉండదండి. కాకరకాయ అనేవారికి ఎవరైనా చేదు ఉంటుంది అనుకుంటారేమో, సేమ్ దొండకాయ ఫ్రై ఉన్నట్టు ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. లోపల ఇత్తనాలు క్రిస్పీగా నములుతుంటే కరకర టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు కూడా ఇంతకుముందు తెలియదు, ఈ మధ్యనే తెలుసుకున్నాను. సో మా వారు చెప్పారనమాట. ఇలా అప్పుడప్పుడు ఈ సీజన్లో మాత్రం 2-3 టైమ్స్ వండుతాను నేను కూడా. ఒకసారి వండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సేమ్ ఇదిగోండి, దొండకాయ లాగా నిలువుగా కట్ చేసుకుని సైన్న స్లైసెస్ లాగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అన్నీ ఇలా కట్ చేసుకోవాలి ఈ షేప్లో. చూసారా, ఇలా అన్నీ అయితే కట్ చేసుకోండి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పోపు వేసుకుందాం. శనగపప్పు, సాయి మినపప్పు, ఆవాలు వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ ఎండుమిర్చి, ఆవాలు కొంచెం చిటాపట కొంచెం వేగగానే ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు ఇవన్నీ వేసేసి ఉల్లిపాయను బాగా వేగే వరకు, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట మొత్తం. ఇదిగోండి, ఇలా మొత్తం కట్ చేసుకున్నాను కదా కాకరకాయలన్నీ, సైడ్కి పెట్టుకున్నాను ఆ కాకరకాయలు. సో ఆనియన్ ఇలా మగ్గుతుంది. కొంచెం ఉప్పు, పసుపు వేసుకుంటే ఇంకా తొందరగా మగ్గుతుంది కదా ఉల్లిపాయ. కొంచెం ఉల్లిపాయ అంతా మగ్గిన తర్వాత ఇలా ఈ ముక్కలన్నిటినీ దీనిలో వేసేసుకోవాలి. చూసారా, సేమ్ దొండకాయ అయితే కాకరకాయ ఫ్రై చేసుకుంటాం కదా, సన్నగా స్లైసెస్ చేసుకునే సేమ్ అలానే అనమాట. ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు ఒక 10 మినిట్స్ అట్లా 15 మినిట్స్ అట్లా అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే మాడిపోకుండా సరిపోతుంది. ఎమ్మీ ఆ కాకరకాయ ఫ్రై అయితే సరిపోయింది. ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మధుస్ మొమెంట్స్.